హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎన్డీఏలోకి పాత మిత్రులందరూ వచ్చి చేరుతున్నారు. ఎన్డీఏ బలపడుతోంది. ఇంకొక వైపున ఇండియా కూటమి బలహీనపడుతోంది. బీజేపీ కూడా చాలా ధీమాగా ఉంది. మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతోంది. హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మూడవసారి మోడీ ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్కు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఆర్టికల్ 370 రద్దు చేశాం, భారతదేశ ప్రజలు కూడా మాకు 370 పార్లమెంటు సీట్లు ఇచ్చి బీజేపీని గెలిపించాలి అనేటువంటి దాని మీద వాళ్ళు బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను కోరుతున్నారు. ఈసారి భారతదేశ రాజకీయ చరిత్రలో రాజీవ్ గాంధీ హయాంలో 1984లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి 400 పైగా లోక్సభ స్థానాల రికార్డుని నరేంద్ర మోడీ ప్రభుత్వం బద్దలు కొట్టాలని చూస్తుంది. ఎన్డీఏకి 400 పైగా సీట్లు రావాలి, బీజేపీకి సొంతంగా 370 సీట్లను సంపాదించాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే టైమ్స్ నౌ ఈటీజీ ఇచ్చినటువంటి సర్వే కూడా అందుకు దగ్గరగానే ఉంది. టైమ్స్ నౌ ఈటీజీ ఒక సంచలనాత్మకమైనటువంటి సర్వేని రిలీజ్ చేసింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారంగా 543 లోక్సభ స్థానాలకు గాను బీజేపీకి ఒంటరిగా 333 నుంచి 363 స్థానాలు రావచ్చు అని ఈ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో 303 స్థానాలు సొంత మెజారిటీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి 30 సీట్లు అదనంగా పెరిగితే 60 సీట్లు కూడా పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం. అదేవిధంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 378 స్థానాలు రావచ్చు అనేటువంటి దాని మీద ఈ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెప్తున్నటువంటి మాట. అంటే బీజేపీ అనుకున్నట్టుగా 400 సీట్లు అయితే పెరగకపోవచ్చు అనేటువంటిది. అయితే విపక్ష ఇండియా కూటమికి కేవలము 120 స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది 45 స్థానాలేమో ఇతరులకి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం గరిష్టంగా 28. వీళ్ళిద్దరికి కలిపితే మొత్తం అంతా ఇండియా కూటమి మొత్తం కూడా 120 స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది. ఏంటంటే ఎన్డీఏ ఇండియా కూటమి కాకుండా ఇతరులకు 40 స్థానాలు రావచ్చు అని. అయితే కాంగ్రెస్కు విడిగా 28 స్థానాలు వస్తాయని, 28 నుంచి 48 రావచ్చని. అదేవిధంగా తమిళనాడులో డిఎంకేకి 24 నుంచి 28 స్థానాలు, ఒడిశాలో బీజూ జనతాదళకి, వీళ్ళు ఈ ఎన్డీఏలో చేరారు మొన్ననే, బీజూ జనతాదళకి 10 నుంచి 11 స్థానాలు రావచ్చు అనేటువంటిది. అదేవిధంగా 42 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్కి 17 నుంచి 21 స్థానాలు మాత్రమే, సగం స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 స్థానాలు రావచ్చు అనేటువంటి దాని మీద టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెప్తుంది. అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 5 నుంచి 7 స్థానాలు, అంటే మొత్తం స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకే రావచ్చు అనేటువంటిది కూడా కనపడుతుంది. అదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలాగైతే క్లీన్ స్వీప్ చేస్తుందో, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేటువంటిది టైమ్స్ నౌ ఈటీజీ చెప్తున్నటువంటి సర్వే. అసలు భారతదేశంలో 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 72 నుంచి 78 లోక్సభ స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి. ఇండియా కూటమి కేవలం 2 నుంచి 6 సీట్లు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది. బీఎస్పీకి ఒక స్థానంలో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఉంది అనేటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి మాట. గుజరాత్లోనైతే మొత్తం 26 సీట్లకు గాను బీజేపీ 26కి 26 క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. బీహార్లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి 36 స్థానాలు రావచ్చు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడినటువంటి ఇండియా కూటమికి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉందనేది. ఇక 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అంటే ఏకనాథ్ షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, వీళ్ళైతే ఈ ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38 స్థానాలు రావచ్చు అనేటువంటి దాన్ని. అదేవిధంగా కాంగ్రెసు, శివసేన అంటే యూబీటీ,
ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వీళ్ళందరూ కలిపినట్టు ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చు అనేటువంటిది. కర్ణాటకలో ఎన్డీఏ కూటమికి 22 నుంచి 24 స్థానాలు రావచ్చు అని. అదేవిధంగా కాంగ్రెస్ కేవలం అక్కడ 4 నుంచి 6 సీట్లు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి మాట. అంటే టైమ్స్ నౌ ఈటీజీ సర్వే కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమికి బీజేపీకి జై కొట్టింది. మరోమారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద ఇది ప్రధానమంత్రి ఒకటే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆప్కి బార్ 400 పార్ అని ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వెళ్ళిన దగ్గర ప్రతిసారి అరుస్తున్నారు. మరి ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు వస్తున్నాయి అనేటువంటి విధంగా. అయితే ప్రధానమంత్రి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే సోషల్ మీడియా ద్వారాగా భారతదేశ నిర్మాణం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వోకల్ ఫర్ లోకల్ ఈ బ్రాండ్ అంబాసిడర్లందరికీ ఈ ఘనత దక్కుతుంది. బీజేపీ మళ్ళీ గెలుపు కారణమే వీళ్ళంటూ కూడా ఆయన కీర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా మీద బీజేపీ బాగా ఆధారపడ్డట్టుగా ఉంది. మరి టైమ్స్ నౌ చెప్పినట్టుగా మళ్ళీ బీజేపీ ఈ విధమైనటువంటి ఘన విజయం సాధిస్తుందా లేదా